నాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు. నీ శరీరం చిన్నప్పటి నుంచి మారుతూ వచ్చింది. నీ ఆలోచనలు కూడా మారుతూ వచ్చాయి. నీ భావోద్వేగాలు మారాయి. ఇలా మారుతూ వస్తుంది అని నీకు ఎలా తెలుస్తుంది? నీవు చైతన్యం కాబట్టి నీకు తెలుస్తుంది. అంటే చైతన్యం అనేది స్థిరంగా ఉన్నటువంటిది, శాశ్వతమైనది, నిత్యమైనది. ఇవన్నీ మిగిలినవన్నీ కూడా మారుతూ ఉన్నవి అని మనకు తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే నీవు చైతన్య స్వరూపుడివి, నీవు శరీరానివి కాదు. ఎందుకు అంటే మారుతూ ఈ ప్రకృతిలో ఈ శరీరం లయమైపోతుంది. అలాగే ఈ సృష్టిలో ప్రతీదీ అన్నీ మారుతూ ఉన్నాయి. చివరికి లయమైపోతుంది, మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్న వ్యవహారం. కాబట్టి శాశ్వతమైనది ఏంటి? దేనివల్ల మనకి ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి? ఈ తెలియటానికి ఆధారం ఏమిటి? చైతన్యము. కాబట్టి నీకు తెలుస్తున్నాయి అంటే నీవు చైతన్య స్వరూపుడివి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు నీ భావనే నీ మనస్సు. నేను చాలా దుఃఖితుడు ఉన్నాను, కుటుంబంతో పడలేకపోతున్నాను, చాలా కష్టాలు అనుభవిస్తున్నాను అని నిత్యం నువ్వు వాపోతూ బాధపడుతూ అలాంటి భావన చేసినప్పుడు నీవు అలాగే దుఃఖితుడుగానే ఉంటావు. నేను శాంతి స్వరూపుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, నాకు ఏ దుఃఖాలు లేవు, నేను చైతన్య స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి అని నీవు భావించిన నాడు నీవు అలాగే ఉంటావు. శాంతి స్వరూపుడుగానే ఉంటావు, ఆనంద స్వరూపుడుగానే ఉంటావు. అంటే కేవలం నీ ఆలోచనే. అలా అనుకుంటే దుఃఖంలో ఉంటావు, ఇలా అనుకుంటే ఇలా ఆనందంగా ఉంటావు. ఈ ఆలోచన అనేది ఏంటి? మనస్సుకి ఒక ఆలంబనం, మనస్సులో ఉన్నవి. ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధ చైతన్యము నుంచి వచ్చిన అతిశయ శక్తి. కాబట్టి నువ్వు ఏదనుకుంటే అదే అవుతావు.